హాయ్ అండి. వెల్కమ్ టు అచ్చ తెలుగు రుచులు. నేను ఈరోజు స్వీట్ కార్న్ అండ్ ఆలూతో సమోసా చేయబోతున్నానండి. దానికోసం ఒక కప్పు మైదాని తీసుకున్నాను. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని దాంట్లోనే ఒక 2 స్పూన్స్ వాముని ఇట్లా నలిపి వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసుకొని ఇట్లా ఫస్ట్ మొత్తం కలుపుకోవాలి. నెక్స్ట్ వాటర్ పోసుకుంటూ చూసుకుంటూ పోసుకోవాలండి. వాటర్ పోసుకొని ఇట్లా చపాతీ ముద్దలాగా చేసుకొని ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి మూత పెట్టేసి. నెక్స్ట్ ఇవి స్వీట్ కార్న్ అండి. ఇవి వాటర్ పోసుకొని ఒక గిన్నెలో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఉడకపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇవి కూడా ఆలూని 3 తీసుకున్నాను. దాన్ని ముక్కలు చేసుకొని వాటిని కూడా ఉడకపెట్టుకోవాలండి. స్వీట్ కార్న్ ఉడికిపోయింది. దాంట్లో వాటర్ అంతా తీసేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఆలు కూడా ఉడికిపోయిందండి. దీన్ని కూడా పీల్ తీసేసి స్మాష్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక చిన్న రోల్ తీసుకొని దాంట్లో 5-6 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క, కొద్దిగా సాల్ట్ వేసి వాటిని దంచాలండి. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర కూడా వేసి బాగా పేస్ట్ లాగా దంచుకోవాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 స్పూన్స్ జీలకర్ర, మనం దంచి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసి బాగా ఫ్రై చేయాలి. నెక్స్ట్ మనం పీల్ తీసి పెట్టుకున్నాం కదా బంగాళదుంపని, స్వీట్ కార్న్, అవి కూడా వేసి బాగా కలపాలండి. కొద్దిగా పసుపు కూడా వేసి కలపాలి. నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసి బాగా కలుపుకోవాలి. లాస్ట్కి కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక చెక్క నిమ్మరసం కూడా పిండేసి పక్కన పెట్టేసేయాలండి. నెక్స్ట్ మనం అరగంట తర్వాత పిండి ఇట్లా చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని ఇట్లా పొడుగ్గా చపాతీలాగా ఒత్తుకోవాలండి పల్చగా. చూడండి ఇలా ఉండాలి. ఇవి 2 సమోసాలు వస్తాయండి. దీన్ని మధ్యకి కట్ చేసి ఇట్లా చుట్టూ తడి చేసుకోవాలండి. చుట్టూ తడి చేసుకొని సమోసాలాగా మడత పెట్టుకోవాలండి. మడత పెట్టుకొని దాంట్లో మనం స్టఫింగ్ పెట్టుకోవాలి. మనం రెడీ చేసుకున్నాం కదా అది కూడా పెట్టేసుకొని ఇట్లా తడి పూసుకుంటూ వాటర్ పోసుకుంటూ మొత్తం అతికించుకోవాలండి. ఇట్లా అన్ని సమోసాలు ఇలానే పెట్టుకొని అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవచ్చు. చూడండి నేను అన్నీ రెడీ చేసిన తర్వాత ఫ్రై చేశాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఒకేసారి 4-5 వేయించుకోవచ్చండి. అది ఒకసారి వేగిన తర్వాత కాస్త అది తీసి పక్కన పెట్టి మళ్ళీ రెండో వాయి కూడా వేగిన తర్వాత మొత్తం కలిపి వేయించాలండి. ఇట్లా 2 టైమ్స్గా వేయిస్తే లోపల దాకా వేగి బాగా కరకరలాడుతూ వస్తాయి సమోసాలు. ఇంతేనండి, స్వీట్ కార్న్ ఆలూతో సమోసా రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అచ్చ తెలుగు రుచులు.